కాళేశ్వరంపై మళ్లీ రగడ మొదలైంది. మొన్నటి వరకు అక్రమాలు, అవినీతి అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు అధికార ప్రతిపక్ష నేతలు. ఇప్పుడు మాత్రం ప్రాజెక్టును మేము కట్టామంటే మేము నిర్మించామంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ గొడవకు కారణమంతా ప్రభుత్వం ఈ మధ్య శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు. గోదావరి జలాలను హైదరాబాద్కు తాగునీటితో పాటు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్లను నింపటం, మూసీలోకి గోదావరి నీళ్లు తరలించటం చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు 7,000 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు వైఎస్ హయాంలో నిర్మించినవేనంటూ కామెంట్ చేశారు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇదే ఇప్పుడు హాట్ చర్చకు దారితీస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నిర్మించిన ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తున్నామన్న అర్థంతో సీఎం కామెంట్ చేశారు. తెలంగాణకు ఎల్లంపల్లి గుండెకాయలా మారిందనడం కూడా వివాదానికి తెరలేపింది. సీఎం కామెంట్స్ పై స్పందించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ ముఖం చెల్లకనే గండిపేట దగ్గర శంకుస్థాపన పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ రోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తా ఉన్నారు. అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది. ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్లు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గాని ఈ ప్రభుత్వం గాని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. సీఎం రేవంత్ కు కేటీఆర్ ఒక్కరే కాదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. ఎల్లంపల్లిని పూర్తి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తే తెలంగాణ వచ్చి తరువాత పూర్తి చేసి ప్రాజెక్టును నింపామంటున్నారు హరీష్ రావు. సంవత్సరంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ us more than 2 years. 2,052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2,052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్ గా తెచ్చేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే. పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కాళేశ్వరంపై పోటాపోటీగా కామెంట్లు చేసుకుంటున్నాయి. ప్రాజెక్టును కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్న ప్రచారం సాగుతోంది. ఓ ప్రభుత్వం హయాంలో పూర్తయిన ప్రాజెక్టును అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు తమ ఖాతాల్లో వేసుకోవటం సర్వసాధారణమేనంటున్నారు విశ్లేషకులు. అయితే అవినీతి, అక్రమాలంటూ కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇస్తుందని టాక్.
ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. దేవిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కూలవడానికి, ఒక ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి అస్త్రంగా మారింది. సో అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ కూడా ఇప్పుడు కొన్ని అంటే అంశాలు తిరుగుతున్నాయని చెప్పాలి. అసలు మేడిగడ్డ కాదు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే తెలంగాణకు జీవనాడి, అక్కడి నుంచే తెలంగాణకు నీళ్లు అందుతున్నాయి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు టైం లైన్ ఒక్కసారి మన చరిత్ర చూసుకుంటే గనక మధ్యమానేరు అంటే 1976లో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. సో దీని లక్ష్యం ఏంటంటే, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే కరీంనగర్, జగిత్యాల, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతాలకు, మంచిర్యాల వరకు కూడా సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలి ఈ ప్రాంతానికి అన్నది ప్రధానంగా ఏర్పడ్డటువంటి అంశం. ఆ తర్వాత 80-90ల్లో ఈ ప్రాజెక్టు పనులు మొదలైనా కానీ చాలా నత్తనడకనే జరిగాయని చెప్పాలి. 2004-2008 వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి పనులు జరగలేదు. మళ్ళీ 2008 టైంలో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయ్యాయి, నిర్మాణం పనులు కూడా స్టార్ట్ అయినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీంట్లో ప్రధానంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దీన్ని జత చేయడం జరిగింది. సో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ తర్వాత ఎల్లంపల్లిని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా దీన్ని చూడడం జరిగింది. అంటే హరీష్ రావు చేస్తున్నది ఒకటి, ఇది తెలంగాణకు జీవనాడి ఎల్లంపల్లి అని రేవంత్ రెడ్డి చెప్తున్నా, దీన్ని పూర్తిగా నిర్మించింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. 15 రిజర్వాయర్లలో మల్లన్న సాగర్ ఒకటి, ఇది కాళేశ్వరంలో అంతర్భాగం అని చెప్పేసి అటు హరీష్ రావు చెప్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును 2052 కోట్లతోటి మేము పూర్తి చేసినాం, మీరు అన్ని మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టిందే మేము అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ సీతారామ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఖమ్మంలో దాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు మీరు బటన్లు నొక్కి అవే తెలంగాణ నీళ్లను, అదే కాళేశ్వరం నీళ్లను ఈ ప్రాజెక్టులకు మళ్లిస్తూ అసలు కాళేశ్వరే కూలేశ్వరం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2052 కోట్లతోటి పూర్తి చేసి 2016లో ఇది పూర్తి స్థాయిగా 20 టీఎంసీల నీళ్లను మీరు నింపడం జరిగింది. సో ఇది రాజకీయ పరంగా మాట్లాడేటువంటి అంశం కాదు, తెలంగాణ రైతులకు ఉపయోగపడే విధంగా మాట్లాడాలి అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చిన్న చూపు చూస్తూ మాట్లాడడం సరైన విషయం కాదంటూ కూడా రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పులాగా మారిపోయింది ఈ కాళేశ్వరంలో అంశం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎల్లంపల్లి ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉందో అది కాంగ్రెస్ పార్టీ కట్టింది అని రేవంత్ రెడ్డి చేస్తే, మీరు కట్టి వదిలేస్తే మేము దాన్ని పూర్తి చేసిన 2000 కోట్ల రూపాయలతోటి ఆ పూర్తిగా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో దాని ఒక భాగం మేము చేర్చామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. రైట్, కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఎన్నికల్లో ఎట్లాంటి ప్రాధాన్యత ఉందో తెలుసు, ఇప్పుడు కూడా అదే విషయం నడుస్తోంది. ఎల్లంపల్లి చుట్టూ ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నారు, ఓవైపు ఈ కార్ రేసింగ్ చుట్టూ. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటుంది? అంటే శ్రీకాంత్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకవైపు గతంలో ప్రాజెక్టును మేము కట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంటే దానివల్ల 1000 కోట్ల అవినీతి చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ దుర్దాడి చేసింది. ఎలక్షన్స్లో దీన్ని పెద్ద ఎజెండాగా మార్చుకొని ప్రచారం చేశారు. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ కుంగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా దాని మీద అసెంబ్లీలో చర్చించి సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు. కానీ ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా కేవలం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 బ్యారేజీలే కాదు, దీని మీద అనేక కాంపోనెంట్లు ఉన్నాయి. ఇదంతా కూడా లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేదని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చెప్తున్నప్పటికీ కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నది కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద ఒకవైపు హైదరాబాద్కు తాగునీరు అందించేటువంటి ఒక ప్రాజెక్టును, అదేవిధంగా మూసీని పునరుద్ధరించడం కోసం ఒకవైపు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల వాటర్ తీసుకురావాలి, దీన్ని వివిధ దశల్లో వినియోగించుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తలపెట్టి ఆడ శంకుస్థాపన కార్యక్రమం చేశారో, ఆ శంకుస్థాపన కార్యక్రమం చేసే సమయంలో ముఖ్యమంత్రి మరి ఏమనుకొని మాట్లాడారో తెలియదు. కానీ అది మల్లన్న సాగర్ కట్టింది ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టాము, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామని చెప్పేసి ఆయన చెప్పిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడింది. దీనికి తోడు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎదురుదాడి చేశారు. ఒకవైపు గతంలో మున్సిపల్ శాఖ మంత్రి పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరోవైపు నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, ఇద్దరు కూడా ఇదే అంశం పైన
ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపైన ఎదురుదాడి చేశారు. ప్రధానంగా మల్లన్న సాగర్ అనేది కూడా ఒకవైపు మొత్తం కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుద్దిల్ల అనేది కూడా కేవలం మనకు డ్రై సమయంలో అక్కడి నుంచి వాటర్ ఎత్తిపోసుకొని ఎల్లంపల్లిలో మనం శ్రీపాద ఎల్లంపల్లిలో పోసుకొని అక్కడ నుంచి ఒకవైపు దానికి సంబంధించి అక్కడ నుంచి మనం ఎత్తిపోసుకున్నాం. అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, అక్కడ నుంచి మిడ్ మానేరు జంక్షన్ గా చేసుకొని ఒకవైపు రంగనాయక సాగరు, అనంత సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇదే విధంగా అనేక చోట్లకు వాటర్ ఎత్తిపోసుకుంటున్నాం. ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. దీన్ని గుర్తించకుండా కావాలని చెప్పేసి 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని గుర్తించకుండా కావాలని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మొదలుపెట్టి పనిచేశారని దాన్నే మేము పొలిటికల్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తే కనుక ఇవన్నీ కొండపోచమ్మ, మరోవైపు మల్లన్న సాగరు మొత్తం ఈ ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 రిజర్వాయర్లను మేము నిర్మించాము. ఆ నిర్మించిన రిజర్వాయర్లను ఇప్పుడు ప్రభుత్వం వాడుకుంటూ దాన్ని గుర్తించకుండా దాన్ని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆ గండిపేటలో కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, రెండింటికి దాదాపుగా 1.5, 2 TMs 3 TMs వాటర్లు అందులోకి ఎత్తిపోయడం, మూసీని వైపు ఒక సజీవ నదిగా దాన్ని మలుచుకోవడం కోసం మూసీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం, హైదరాబాద్కి మరింత వాటర్ని తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా అయితే రింగ్ మెయిన్ ఉందో, రింగ్ మెయిన్ ఏ విధంగా అయితే పవర్ ఐలాండ్ చేశామో మేము వాటర్ కూడా స్కేర్సిటీ రాకుండా భవిష్యత్తులో ఇటు గోదావరి నుంచి, కృష్ణా నుంచి 2 వాటర్లు తీసుకొని మొత్తం హైదరాబాద్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ వేసి ఎలాంటి వాటర్ ఇబ్బంది కొరత రాకుండా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, మొన్న రీసెంట్గా లాతూర్ లాంటి ప్రదేశాల్లో, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో ఏదైతే వాటర్ కొరత వచ్చిందో అది రాకుండా చేయడం కోసమే కేసీఆర్ ఒక దూరదృష్టితోని దీన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని విస్తరించి పనిచేస్తున్నారు. మేము అప్పుడు 1100 కోట్లతోటి ఈ ప్రాజెక్టు మొదలు పెడితే దీన్ని వీళ్ళు స్కామ్ చేసి మళ్ళీ 7,500 కోట్లకు పైగా దీన్ని ఎస్కలేషన్ చేశారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉంది, ఇందులో ఒక కుంభకోణం దాగి ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి ఆరోపణ. ఇందులో భాగంగానే ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు వాటర్ తీసుకోవడం కోసం ప్రత్యేక స్లూయిజ్ని కేసీఆర్ ముందు చూపుతూ ఆలోచించి పెట్టారు. ఒకవైపు ఇది హైదరాబాద్ నగరం కంటే ఎత్తు ప్లేస్లో ఉంటుంది, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వాటర్ మనం తీసుకోవచ్చు. అందుకోసమే మేము దీన్ని అప్పుడే తలపెట్టాము. ప్రభుత్వం మారిన కారణంగా 1100 కోట్లతో మేము కంప్లీట్ చేయాలనుకున్నాము. మొత్తం 16,000 కోట్ల బడ్జెట్తోని మూసీ సుందరీకరణకు మేము ఏర్పాట్లు చేసుకున్నాము. మూసీ పైన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను తగ్గించడం కోసం 15 చోట్ల మేము బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే టెండర్లు కాల్ఫర్ చేశాము. లండన్, ప్యారిస్ లాంటి అనేక యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి నదుల మీద ఉన్నటువంటి బ్రిడ్జ్లను పరిశీలించి మా అధికారులను పంపించి స్టడీ చేయించి అలాంటి వాటిని హైదరాబాద్లో మూసీ నది మీద కట్టించి మేము చేయాలని చెప్పి ప్రయత్నం చేశాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, వాటిని ముందుకు తీసుకెళ్లట్లేదు, వాటిని కట్టట్లేదు. మేము 16,000 కోట్లతో తలపెట్టినటువంటి మూసీ సుందరీకరణ, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని కాస్త వీళ్ళు 1,00,000 కోట్లకు పైగా పెట్టి ఒకవైపు డబ్బులు దొబ్బాలని చూస్తున్నారు, ఇంత పెద్ద కుంభకోణం చేయాలని చూస్తున్నారు. పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా వారి ఇళ్లను తొలగించకుండా మేము ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తే వీళ్ళు పేద ప్రజల ఇళ్లను కూడా కూలగొడుతున్నారు. ఈ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు దాని పక్కన ఉన్నటువంటి భూములు కట్టబెట్టి దాన్ని వారికి డబ్బులు కాజేయాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో గండిపేట వద్ద, ఆ గండిపేట వద్ద మాట్లాడిన పాయింట్నే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసింది. గత వైఎస్ రాజశేఖర హయాంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టును కనుక మేము రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చాము. అప్పుడు వాళ్ళు కేవలం ఒక 4-5 రిజర్వాయర్లను మాత్రం ప్రతిపాదించారు. అందులో 50 TMsల వాటర్ కూడా నిలుపుకునే పరిస్థితి లేదు. దాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఒకవైపు ప్రాణహిత నుంచి అంత వాటర్ తీసుకోవాలంటే వాటిని నీటిని నిలుపుకోవాలంటే అంత పెద్ద రిజర్వాయర్ సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు పంపించారు. మేము కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసిన తర్వాత 15 రిజర్వాయర్లను కొత్తగా కట్టాము. అందులో ఒక మల్లన్న సాగర్ ఒక కెపాసిటీ 50 TMsగా మేము ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా నిన్న హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. కావాలని చెప్పేసి గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ఇగ్నోర్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైలైట్ చేసుకుంటుంది. గతంలో ఈ ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ ప్రజలకు తెలుసు మల్లన్న సాగర్ కట్టింది, ఆ ప్రాజెక్ట్ కట్టింది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే తెలుసు. అంతకుముందు ఎల్లంపల్లి రిజర్వాయర్ 1970s నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉంది. 2016లో దానికి మేము 2,050 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని చేసాం. 20 TMsల కెపాసిటీని దాన్ని చేసాం. మల్లన్న సాగర్ కు నీళ్లు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారంటే ఇది రాజశేఖర రెడ్డిని అవుతారంటే ప్రజలకి ఇవన్నీ తెలియదా? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమే మల్లన్న సాగర్ కూడా కదా. 2016లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఆల్మోస్ట్ దీనికోసం 11,000 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు. ఒక మానవ నిర్మిత
ఒక బిగ్గెస్ట్ అతిపెద్ద ప్రాజెక్ట్ బ్యారేజ్ అనే చెప్పాలి. బట్ రేవంత్ రెడ్డి మాటలు ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది అనుకోవచ్చు? అంటే శ్రీకాంత్ ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి పనులను గుర్తించకుండా తామే చేశామని చెప్పుకునే ప్రయత్నం చేయడంలో ముఖ్యమంత్రి మరి ఏ మిస్ఇన్ఫర్మేషన్తో నోరు జారారో తెలియదు. కానీ మల్లన్న సాగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారనే దగ్గరనే వాళ్ళకు దొరికిపోయారు. శ్రీపాద్ ఎల్లంపల్లి మీద వాళ్ళు ఏదైనా వాదన చేసుకున్నా కూడా కొంత వాళ్ళు పనిచేయించారు కాబట్టి దాన్ని ప్రచారం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రి మేం చేసిన పనులకు ఆయన జేబులో కత్తెర పెట్టుకొని రిబ్బన్లు కత్తిరిస్తూ తాను చేశానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. శ్రీపాద్ ఎల్లంపల్లిని పూర్తి చేసింది మేము దాన్ని ప్రారంభించి మేము దాన్ని ఎక్కడ కూడా షో చేసుకోలేదు. కావాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం చేసింది కాబట్టి మేము దాన్ని వదిలిపెట్టి పనిచేసాము. R&R మేమే ఇచ్చాము, గైడ్ బండ్ మేమే కట్టాము, దాన్ని 2,500 కోట్లు వెచ్చించి మేమే దాన్ని పూర్తి చేశామని చెప్పి చెప్పుకున్నప్పుడు కూడా మేము దాన్ని ఎక్కడ కూడా మేము పొలిటికల్ అజెండాగా వాడుకొని దాన్ని మేము ప్రచారం చేసుకోలేదు. మేము కట్టినటువంటి ఏదైతే వాటర్ ఏదైతే ప్రధానంగా పైనుంచి SRSP కిందకి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా శ్రీపాద్ ఎల్లంపల్లి వద్ద అవుతుంది. అక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకొని ఒకవైపు గ్రావిటీ ద్వారా తర్వాత టన్నెల్స్ ద్వారా నందిమేడారం పంప్ హౌస్కి వస్తుంది, నందిమేడారం వద్ద మేడారం రిజర్వాయర్లకు వస్తుంది. అక్కడ నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి పంప్ హౌస్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ నుంచి మిడ్ మేడార్కి వస్తుంది. మిడ్ మేడార్ను ఒక జంక్షన్ పాయింట్గా చేసుకొని మొత్తం ఈ కాళేశ్వరాన్ని కూడా ఇటు మళ్ళీ SRSPకి బ్యాక్ తీసుకోవచ్చు, వరద కాలువలకు వాటర్ తీసుకోవచ్చు. మొత్తం ఈ కొండపోచమ్మ నుంచి కింద యాదగిరిగుట్ట నల్గొండ జిల్లాలో ఉన్నట్టు భువనగిరి యాదాద్రి భువనగిరి వద్దకు కూడా ఈ వాటర్ని వాడుకునే విధంగా కేసీఆర్ దీన్ని డిజైన్ చేశారు. దీన్ని ఒక బహుళమైన ప్రయోజనాల కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందులో భాగంగానే హైదరాబాద్కు వాటర్ ఇవ్వడం కోసమే మల్లన్న సాగర్ వద్ద ప్రత్యేక స్లూజులు పెట్టి ఆ వాటర్ 30 TMCల వాటర్ని హైదరాబాద్కు తాగునీటికి అవసరాలకు పారిశ్రామిక అవసరాల కోసం ముందే గుర్తించారు. దాన్ని ప్రచారం చేసుకుని మేము ఎలాంటి చేసుకోలేదు. కానీ ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఎదురుదాడి. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దీనిపైన మరింత కొంత ఇంకా దీంట్లో చాలా అంశాలనే ప్రధానంగా మల్లన్న సాగర్ కట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం మల్లన్న సాగర్. ఎక్కడెక్కడి నుంచి నీళ్లు వస్తాయి, మల్లన్న సాగర్ వరకు వచ్చి ఆగుతాయి, ఎన్ని పంప్ హౌస్ల నుంచి ఎన్ని బ్యారేజీల నుంచి దాటుకుంటూ వస్తాయి. 4వ దశలో మల్లన్న సాగర్ కు నీరు చేరుతుంది. సో ఈ దశలు ముఖ్యమంత్రి టంగ్ స్లిప్ అయి మాట్లాడారా? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి మల్లన్న సాగర్ కు ఉన్నటువంటి లింక్ ఏంటి? మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఐల్ బి బ్యాక్. రఘు ఒక సినిమాటోగ్రఫర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. kapumatrimony.com లో కలుసుకున్నాను. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగితే బంధాలు వికసిస్తాయి. కాపు మ్యాట్రిమోనీ. వెల్కమ్ బ్యాక్. సో మల్లన్న సాగర్ కు నీళ్ళు ఎట్లా వస్తాయంటే దానికి ఒక్కొక్క బ్యారేజ్ నింపుతూ ఓవరాల్ గా 15 బ్యారేజీలు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయితే అందులో మల్లన్న సాగర్ ఒకటి. సో ఈ మల్లన్న సాగర్ కు నీళ్ళు ఎట్లా వస్తాయి అనంటే ఎల్లంపల్లి దగ్గర మేడారం దగ్గర మోటార్లను ఆఫ్ చేస్తే ఆ మేడారం రిజర్వాయర్లు పడతాయి. ఆ తర్వాత లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడ నుంచి మిడ్ మానేరుకు నీళ్ళు వస్తాయి. సో మిడ్ మానేర్ నుంచి అనంతగిరి రిజర్వాయర్కి వస్తుంది. అక్కడ నుంచి రంగనాయక సాగర్కి వస్తాయి. రంగనాయక సాగర్ నుంచి మళ్ళీ మోటార్లు ఆన్ చేస్తే అక్కడ నుంచి మల్లన్న సాగర్కి వస్తాయి. సో ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక అంతర్భాగం అనే చెప్పాలి. రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. సో ముఖ్యమంత్రి గండిపేటలో కొబ్బరికాయ కొట్టి మాట్లాడినటువంటి మాటలు గత ప్రభుత్వం చేసినటువంటి గొప్పల్ని లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పడంలో అంతరార్థం ఏంటి? మల్లన్న సాగర్ విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంటే ఎక్కడ మిస్ అవుతున్నారు? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది? ముఖ్యమంత్రి మాట్లాడడం వెనకాల గల అంతరి ఈవెంట్ అనుకోవచ్చు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది, పూర్తి చేసింది, స్పష్టంగా కనిపించింది. ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, నిజంగా చెప్పాలంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది. ఎగ్జాక్ట్లీ. విద్యాసాగర్ రావు గారు నేను పక్క ఇళ్ల వాళ్ళం, మేము రోజు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. వారి ద్వారా నిజమేమి కాదు కానీ దీని మీద 1 గంట మాట్లాడతాం. సరిపోదు, 10 నిమిషాలు సరిపోదు. కానీ ఇవాళ 10 నిమిషాలు మనం వివరణ చేసుకుని ప్రయత్నం చేద్దాం. ధర్మారావు గారు ఇంజనీర్, వారిద్దరితో కలిసి నేను ఇచ్చంపల్లి మొత్తం కింది నుంచి గోదావరిలో ధవళేశ్వరం నుంచి మన బాబీ తిరిగిన వాడిని పూర్తిగా ఇంజనీరింగ్ లెక్క నాకు తెలియకపోవచ్చు కానీ సామాజికంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు. నెంబర్ 1, కాళేశ్వరం కూలేశ్వరం అనేది చాలా అబద్ధము, దుర్మార్గం. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయం. ఇది అవినీతి ఉంది, స్పష్టంగా అవినీతి ఉన్నది. అవినీతిలో ఈ 3 అధికారులు పట్టుకుంటే 10,000 మన 300-400 కోట్లు ఒక్కొక్కరి దగ్గర దొరికినాయి. సమస్య లేదు. అవినీతి వేరు. అవినీతిని పక్కన పెడితే కొద్దిసేపు మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు మొదలు పెడతామని ఊరించి అంటే అలవిగా
రకంగా అమలు కాని హామీలను ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోసం చేసింది, మన తెలంగాణ ప్రజలు మోసం చేసింది. కానీ ఏం చేసింది వాళ్ళు, ఎల్లంపల్లి కీలక. నిజంగా చెప్పాలంటే ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలోనే కొంత మొదలైంది, నడిచింది. మీరు చెప్పారు కదా, తెలిసిన 86 నుంచి 70 నుంచి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్యాకెట్లు పండబెట్టింది. కానీ కాళేశ్వరం మన ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు పైపు లైన్ కాంగ్రెస్ హయాంలో వేశారు. అందుకని వీళ్ళు రెండు అసత్యాలు అర్ధ సత్యాలు ఇద్దరు రెండు పార్టీలు ప్రజలు మోసం చేస్తున్నాయి అంటారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద మోసం చేస్తుంది. మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టిందంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఏం లేదు, సమస్య లేదు అంటున్నాడు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం గోదావరి నది మీద ఎప్పుడో నిజాం కట్టిన మన మంజీరా నది మీద నిజాం సాగర్ ఉంటది, కడెం ప్రాజెక్ట్ ఏమో కడెం నది మీద ఉంటది. కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి కట్టిండ్రు, తర్వాత మిడ్ మానేరు, తర్వాత లోయర్ మానేరు, ఇవి కట్టింది వాళ్ళే, కాదట్లేదు నేను. దాని కింద లోయర్ మానేరు కరీంనగర్ ఊరికి పోతుంటే వస్తుంది, దాని కింద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏదైతే కట్టింది మాత్రం వాళ్ళే. కానీ తర్వాత 2500 కోట్లు పెడితే కానీ పూర్తి కాలేదు. ఇప్పుడు అక్కడి నుంచి కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు పైప్ లైన్ వేసారు 90 మీటర్ల వెడల్పుతోని, పూర్తిగా భూమి సేకరిస్తే నాది కూడా ఎకరా 4 గుంటల భూమి పోయింది. ఏడ్చుకుంటూ ఇచ్చినాం ఆ భూమి, కానీ ప్రజలకు మేలవుతుంది అని చెప్పి నా భూమి పోయిన వాడిని చెప్తున్నా. ప్రజ్ఞాపూర్ మీదకి పోతుంది పైప్ లైన్, దానిలో అక్కడి నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్ వేసింది వాళ్ళే. ప్రభుత్వాలు శాశ్వతం కదా శ్రీకాంత్ గారు. తీరా చివరికి కేటీఆర్ గారు ఆ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చినాయి లాస్ట్ మన ఎల్లంపల్లి నీళ్ళు, అప్పటిదాకా రాలే. అంటే తెలంగాణ వచ్చేదాకా ప్రజలు పప్పు పెట్టే చెప్పారు, మాకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వాలి. మేము ఉద్యమం చేసినాం, అయ్యా మా ఊళ్ళో మీకు పైపు లేదు, మా భూములు పోయినాయి, మాకు మంచి ఇవ్వండి మహాన్ భావ అని గొడవ చేస్తే కూడా ఎవరు పట్టించుకోలే. అప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కడికి వస్తాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆ పంప్ అవన్నీ లెక్కలు ఉన్నాయి, దాన్ని మళ్ళీ చెప్తే టైం పోతుంది. కానీ 3 బ్యారేజ్ మన తమ్మిడిహట్టి నుంచి కూడా ఎల్లంపల్లి కీలక, ఎల్లంపల్లి నింపే ప్రతిపాదన ఉండే 3 లక్షల ఎకరాలకు మధ్యన ఏది ఆదిలాబాద్ జిల్లాలో నీళ్లు ఇవ్వాలి. అది ఒక్కటి మార్పు ఏమైందంటే గోదావరి నది ప్రాణహిత కలిసినాక 22 కిలోమీటర్ల కింద మేడిగడ్డ మన బ్యారేజ్ అనాలి, ప్రాజెక్ట్ అంటే తప్పది. బ్యారేజ్ కమ్ డ్యామ్, రెండు కలిసి, బ్యారేజ్ ఎక్కువ డ్యామ్ కి తక్కువ, 16 టీఎంసీలు ఇచ్చింటారా. ఆ తర్వాత దాని మీద ఈ ప్రాణహితతో సంబంధం లేదు, గోదావరి మీదనే, దాని మీద గోదావరి పైకి వస్తుంటే మన అన్నారం వరుస కూడా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, ఏ వరుసలో ఏది ఉందని. అన్నారం 11 టీఎంసీలు, దాని మీద ఉన్నది సుందిళ్ళ గోదావరికి దగ్గర, అది ఒక 9 టీఎంసీలు చిల్లర. ఈ 3 బ్యారేజీలు నిరుపయోగం అనుకుందాం కొద్దిసేపటికి. అయితే కూడా 3 నిర్మాణం ఖరీదు 10,000 కోట్లే. కానీ 3 నిర్మాణం నుంచి పైకి వచ్చే నీళ్లు, వాటికి నిధులు, మనకి సొరంగాలు, సబ్ స్టేషన్లు ఇవన్నీ కలిపితే 89,000 కోట్లే ఖర్చు అయింది. దుర్మార్గంగా 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అంటే మొత్తం 1,00,000 కోట్లే ఖర్చు కానీ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి ఉంటుంది? అవినీతి జరిగింది స్పష్టంగా చెప్తుంది. కానీ కాళేశ్వరం కూలేశ్వరం చెప్పి ఆ 3 బ్యారేజీలు పనికి రావు అనుకుందాం కోసం, అక్కడి నుంచి వస్తాం. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ కానీ పూర్తి చేసింది మళ్ళీ వీళ్ళే. అట్లాగే మిడిమానేరు కొట్టుకపోయింది, వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ కొట్టుకపోయింది, దాన్ని బాగు చేసుకుంది తెలంగాణ గవర్నమెంటే. దాని నుంచి రంగనాయక సాగర్ కానీ అక్కడి నుంచి అన్నాసాగర్, రంగనాయక సాగర్ కన్నా ముందు అన్నసాగర్ ఉంటదండి, అన్నాసాగర్ రంగనాయక సాగర్ 3 టీఎంసీలు పెద్దగా పోయి, అక్కడి నుంచి మాత్రం 50 టీఎంసీలు గంగాళ. మల్లన్న సాగర్ అంటే ఏమనుకుంటారు అంటే నాగార్జున సాగర్ కట్టినట్టే పక్కన నది పోతుంటే, నది లేదేం లేదు, భూమి మీద 7 ఊళ్ళు పోయినాయి. ఆ 7 ఊళ్ళ ప్రజలు నా ఊళ్ళో నివసిస్తున్నారు. ఇవాళ అన్యాయం జరిగింది వాళ్ళకి. పునరావాసం సరిగ్గా, పునరావాసం కంటే ముఖ్యంగా వాళ్ళ త్యాగదనుడు, వాళ్ళు కంకులు అమ్ముకుంటారు, జామకాయలు అమ్ముకుంటున్నారు, కానీ 7 ఊళ్ళు ముట్టినాయి. ఆ తర్వాత కొండపోచమ్మ, ఆ రెండింటి మధ్యలో నేను ఆ ఊరు అది ప్రజ్ఞాపూర్, అటేమో మల్లన్న సాగర్ కుడి ఎడమ వైపుకు, కొండపోచమ్మ పైకి, అది 15 టీఎంసీలు. అక్కడ 4 ఊళ్ళు మునిగినాయి. వాళ్ళందరికీ పునరావాసం కల్పించారు, కానీ పరిహారం చెల్లించడం మాత్రం చాలా అన్యాయమే. 20 లక్షలు 30 లక్షల ఎకరం ఉంటే 5 లక్షలు 6 లక్షలు ఇచ్చారు, అన్యాయం కాదట్లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే దాని నుంచి మల్లన్న సాగర్ నుంచి మన బస్వాపూర్ పోతుంది అండి, ఒక్క మాట బస్వాపూర్ పోతుంది, బస్వాపూర్ నుంచి మన గంధమల, ఇంకేమో ఇక్కడ నుంచి కొండపోచమ్మ నుంచి పోతుంది. చివరికి మీ జవహర్ నగర్ అంటే అందరికీ అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు. జవహర్ నగర్ అది మనకేది చెత్త డంపింగ్ యాక్ట్ ఉంది కదా, దాని పక్కనే ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ లోపల కేశవాపూర్ రిజర్వాయర్ కట్టాల్సి ఉండే, అక్కడి నుంచి హైదరాబాద్. ఇప్పుడు ఇవన్నీ కూడా మేము కట్టినామని చెప్పుకుంటే ఎవరికి ఈ మాట ఏ దుడ్డో అయినా నాదే దూడ అనే మాట రేవంత్ రెడ్డి చెప్పి పచ్చి అబద్ధాలు. కాళేశ్వరం ఇవన్నీ మనతో పాటు ఒక నిమిషం రామోరావు గారు, గవర్నర్ నా ఫ్రెండే. ఏమంటున్నా అంటే ఇవన్నీ చూస్తే మనకు పూర్తిగా ఇవాళ అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడుతున్నారు. దానివల్ల సామాజిక నష్టము, దానివల్ల పరిహార నష్టము, గోవర్ధన గారితో కలిసి పనిచేసినామని ఖచ్చితంగా నేను దాన్ని ఖండిస్తున్నాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదంతా చేసింది అనే మాట ఈ 20 నెలల్లో చేస్తే మరి 20 ఏళ్ళ నుంచి ఎందుకు కాలేదనే సమస్య వస్తుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టుని అర్థం చేసుకోవాలంటే దాని సమగ్ర స్వరూపాన్ని మనం ఆవిష్కరించాలి తప్ప ఇది అసాధ్యం కాదు. ఒక నిమిషం గోవర్ధన్ గారు, నమస్తే. నమస్తే.
ఎల్లంపల్లి మేమే కట్టినాం అంటున్నారు, మల్లన్న సాగర్ మేమే కట్టినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే నిర్మాణం జరిగిందని మాట్లాడుతున్నారు. బట్ పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పూర్తయింది. ఈ రోజు నీళ్లు కూడా వస్తున్నాయి. గండిపేటలో కొట్టిన కొబ్బరికాయ ఇందాక ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందో, సో అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నారు. బట్ అదే కాళేశ్వరం నీళ్లు ఈ రోజు హైదరాబాద్ వరకు వస్తలేవా? సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు? గౌతమ్ గారు అంటే ఇక్కడ చూడాల్సినటువంటిది ఏదైతే గ్రామీణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జిల్లాలకు సంబంధించినటువంటి జలాలని జిల్లా ప్రాజెక్టులను పూర్తి ఖాళీ చేయడంగా చూడాలి. ఈరోజు అనేక ప్రాంతాల నుంచి అయితే హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షాన్ని భూమిలోకి ఇంకించేటటువంటి పనిని పూర్తిగా మానేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్స్, అన్ని ప్రభుత్వాలు కూడా జిల్లాలో సింగూరు నుంచి తెస్తున్నారు, నాగార్జున సాగర్ నుంచి తెస్తున్నారు, శ్రీశైలం నుంచి తెస్తున్నారు, మా ఎల్లంపల్లి నుంచి తెస్తున్నారు. అంటే మొత్తం జిల్లాలను మొత్తం ఖాళీ చేస్తున్నటువంటి క్రమం కనబడుతోంది. అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యాచరణ. ఇందులో బడా కాంట్రాక్టర్లు బ్రహ్మాండ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆదిలాబాద్ జిల్లా గ్రామాలు సుమారు 12 గ్రామాలు మునిగినాయి. కరీంనగర్ జిల్లా గ్రామాలు దాదాపు 15 నుంచి ఒక 19 గ్రామాలు మునిగినాయి. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గ్రావిటీ కాలువ లేదండి. ఎల్లంపల్లిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గ్రావిటీ కాలువ లేదు. మీరు చెరువుకి కూడా ఒక కాలువ ఉంటుంది, ఒక 2 కాలువలు ఉంటాయి. కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజలకి నీళ్ళు అందవు. అక్కడ నుంచి మేము నీళ్లు తెచ్చాము, ఇక్కడ నుంచి మేము నీళ్లు తెచ్చామనేది చెప్తా ఉన్నారు. ఈరోజు చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పక్క హైదరాబాద్ లో వర్షం కుడితే ఈ వర్షపు నీళ్లు హైదరాబాద్ ని మొత్తం ఒక సముద్రాన్ని తలపిస్తుంది. ఒక 20 నిమిషాల వర్షంలో హైదరాబాద్ సముద్రంలో కల్పిస్తుంది. మొత్తం సిమెంట్ కాంక్రీట్ తో నేలలో ఈ నీళ్లు భూమిలోకి ఇంకడానికి అవసరమయ్యేటటువంటి హనుమంతరావు గారి భూమిలోకి ఇంకేటటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఇంకుడు గుంతలు కట్టాలి. రెండవది ఇంకోటి, మీరు అన్నట్టు నేను అక్కడికే వస్తున్నాను. ఇది చాలా విషయం. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. మీరు హైదరాబాద్ కు నీళ్లు అందించేటటువంటి క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మేము బడా కాంట్రాక్టులు ఇచ్చి అక్కడ నుంచి మొత్తం ప్రాజెక్టులు ఖాళీ చేస్తామనేది కాదు. ఆ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ నిరుపయోగమైనటువంటి ప్రాంతాలుగా ఉంటున్నాయి. చివరికి 300 కిలోమీటర్ల దూరంలోంచి ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా అక్కడ ఉండే వ్యవసాయ ప్రాంతానికి ఉపయోగపడడం లేదు. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ నగరంలో కురిసేటటువంటి నీళ్ళని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఇక్కడ నీళ్లు భూమిలోకి ఇంకించేటటువంటి పని కనుక మనం చేసినట్టయితే, ఆ నీళ్ళని వర్షపు నీళ్ళని తాగు కొరకు వర్షపు నీళ్ళని ఇంటే పని కనుక సుస్థిరమైనటువంటి పద్ధతుల్లో మనం చేసినట్టు కనుక అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టు నేను కట్టాను. రైట్, ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు, గోవర్ధన్ గారు. మొత్తానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్, ఎల్లంపల్లి మేమే కట్టినామంటే దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జ్ అప్పటికి పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజల్ని ఖాళీ చేయించలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుని 2052 కోట్లతోటి మేము దాన్ని పూర్తి చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 15 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. సో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, వైఎస్ఆర్కి ఎల్లంపల్లికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఈవెన్ మల్లన్న సాగర్ విషయంలో కూడా ఏదైనా కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినా కానీ పూర్తయింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే. అందుకే 1,00,000 కోట్ల రూపాయల తోటి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఇందులో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా రావడానికి సో ఒక రకంగా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటూనే టీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని విమర్శలు అయితే చేసుకుంది. సరే, ఏదేమైనా కానీ చూద్దాం దీని పరిణామాలు ఎట్లా ఉండబోతుంది. ముఖ్యమంత్రి ఈ మాటల్ని మళ్ళీ